ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు స్తుతులు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచారు, కాపాడారు, భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు, కృతజ్ఞతలు ప్రభువా. అయా, ఈ ఉదయకాలాన్న మరొక ప్రశస్తమైన శ్రేష్టమైన దినమున మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు అని సామెతల గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ లోకంలో ధనం ఉంటే విలువ ఇస్తారు, ఈ లోకంలో అయా అధికారం ఉంటే విలువ ఇస్తారు, ఈ లోకంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటే విలువనిస్తారని అయా మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. కానీ మీరు మా దగ్గరున్న ఏ ధనాన్ని చూసి, ఏ యొక్క అధికారాన్ని చూసి, ఏ ఉన్నత స్థాయిని చూసి అయా మీరు మమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరు మమ్మల్ని తండ్రి ఎన్నుకొనలేదు, కానీ నిష్కల్మషముగా ప్రేమిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభువా. అయా, ఈ రోజున మీ యొక్క ప్రేమను గుర్తించి మీ వైపు తిరిగే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. ధనం ఉంటేనే అయా దగ్గరకు వచ్చే బంధువులు, స్నేహితులు అయా అందరూ తండ్రి అవసరం లేదు, కానీ కేవలం మీరుంటే చాలు ప్రభువా, మేము ఏదైనా చేయగలమనే నమ్మిక మాలో పుట్టించండి ప్రభువా. ఎస్ లార్డ్. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈరోజు ఏమైతే వారు చేయాలి అని అనుకుంటున్నారో ఆ కార్యాలన్నీ కూడా సఫలపరచండి. ఆగిపోయిన పనుల కోసం నాయన బిడ్డలు తాపత్రయపడుతూ ఉండంగా ఆ కార్యాలు మరలా పునఃప్రారంభించబడడానికి సహాయము దయచేయండి. ఆయన చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా నూరంతలుగా ఫలింపచేయండి. కావలసిన జ్ఞానం, బలం, శక్తి, వివేచన ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. ఈరోజే నూతనంగా క్రొత్తగా కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, అయా గృహిణీలు, బిడ్డలు, చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఉంటున్నారు. మీ కాపుదల కంచె వారందరికీ దయచేయండి. అయా, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి. ప్రయాణాలను దీవించండి, ప్రతి ప్రయాణాన్ని క్షేమంగా మార్చండి. సురక్షితంగా ప్రయాణించి క్షేమముగా మరలా గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి తండ్రి. అపాయం, ప్రమాదాలు అన్నిటిని ప్రతి బిడ్డ నుంచి ఈ రోజున దూరపరచండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ సిద్ధపాటు కలిగి ఉంటూ రాయబోతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి నీ తండ్రి కావలసిన జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. తెలివితేటలతో వారిని నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలబడడానికి కృప చూపించండి తండ్రి. నాయనా, ఈ రోజున మంచి ఆరోగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఆర్థికంగా కష్టాలు ఎవరికి రాకుండా సహాయం అనుగ్రహించండి. అయా, ఎవరికి ఏ లోటు లేకుండా కావలసిన సమృద్ధైన ఆహారమును దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితం సరిచేసుకుంటూ మాకు కలిగిన సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ చెడులలో, పాపములలో, దుష్టులతో స్నేహం చేస్తూ మా సాక్ష్యాన్ని కోల్పోకుండా కృపా సహాయము దయచేయమని తండ్రి ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజు మేము ఎవరితో ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు కలిగి లేకుండా సహనం కలిగి, క్షమించే హృదయం కలిగి, ప్రేమించే హృదయం కలిగి సమాధానంగా, ప్రశాంతంగా మేము అందరము జీవించే కృప దయచేయండి తండ్రి. వాక్య జ్ఞానంతో ప్రతి బిడ్డను నింపండి.
అయ్యా, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి తండ్రి. అయ్యా, మేము కూడా కొందరికైనా మీ యొక్క స్వార్థను ప్రకటింపజేసి రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.